వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. స్వర్ణ యుగాన్ని తలపించే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ఎస్సీజెడ్ బాధితుల భూములు తిరిగివ్వడం పట్ల మంత్రి కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బాలా త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ. కాకినాడ ప్రజలు తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి ఇచ్చి పారిశుద్ధ కార్మికులకు సహకరించాలి. డంపింగ్ యార్డ్లో బయో లెగసీ మైనింగ్ యంత్రం పనితీరును పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్. స్వర్ణయుగాన్ని తలపించే విధంగా రాష్ట్రంలో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నాయకత్వంలో కేఎస్ఈజెడ్ బాధితులకు కూడా న్యాయం చేకూర్చామని ఎస్ఈజెడ్ బాధితులు మంత్రి కురసాల కన్నబాబును విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లో గల మంత్రి కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎస్ఈజెడ్ బాధితులు మంత్రి కన్నబాబును కలిసి ఎస్ఈజెడ్ బాధితులు భూమి తిరిగి ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మిగిలిన బాధితులకు కూడా న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈజెడ్ బాధితులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడిగిన వారికి అడగని వారికి కూడా అనేక పథకాలు అమలు చేస్తూ అందరి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, దానిలో భాగంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఎస్ఈజెడ్ బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట మేరకు మంత్రి కన్నబాబు చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసి బాధితుల భూములు తిరిగి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మిగిలిన బాధితులకు కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈజెడ్ బాధితులు ప్రసాద్ రెడ్డి, బవిరిశెట్టి నారాయణ స్వామి, బదిరెడ్డి, తమ్మన్నదొర, బదిరెడ్డి, వెంకట సీతారామయ్య, బోనం బుజ్జి, చింతా సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఎస్ఈజెడ్ బాధిత రైతులు అండి. ఇది కాకినాడ ఎస్ఈజెడ్ అనేది గత 15 సంవత్సరాల నుంచి ఈ భూసేకరణ అక్రమాన్ని మేము ఈ అక్రమ భూసేకరణ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు కూడా మా మాట వినకుండా విపరీతమైన కేసులు పెట్టి రైతులను చాలా ఇబ్బందులు గురి చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండగా మా దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో కూడిన కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే గౌరవ శాసనసభ్యులు మన వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కన్నబాబు గారి అధ్యక్షన చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారానికి నాంది పలికారు. తదుపరి ఈ కమిటీ అనేకసార్లు మీట్ అయ్యింది. అలాగే రైతులతోనూ బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఈరోజు దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడా కూడా జరగని విషయం ఏంటంటే, ఒకసారి ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూమిని వెనక్కి ఇవ్వడం అనేది భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ కన్నబాబు గారు ఈరోజు రైతుల దగ్గర తీసుకున్న భూమిని తిరిగి వెనక్కి ఇవ్వడమే కాకుండా కొంతమంది రైతులు డబ్బులు తీసుకున్న రైతులు కూడా 3 లక్షలు తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ఇంకా పరిహారాన్ని పెంచి వాళ్ళకు కూడా సరైన న్యాయం చేశారు. ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ రాజశేఖర రెడ్డి గారి భూదోపిడీ చేశారు. ఈ భూములన్నీ కూడా అక్రమంగా దోచుకున్నారు. నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీ భూములు మీకు ఇచ్చేస్తానని చెప్పేసి కాకినాడలో వర్క్షాప్ పెట్టి తెలుగుదేశం రైతులందరినీ, నాయకులందరినీ, జిల్లాలో ఉన్న నాయకులందరితో మీటింగ్ పెట్టి వర్క్షాప్ పెట్టి అక్కడి నుంచి నేరుగా రైతుల పొలాల్లోకి రామణక్కపేట దగ్గర ఒక నాగళ్ళు అవి ఏర్పాటు చేయమని ఏరువాకి సాగి నేను అధికారంలో రాగానే శ్రద్ధ రద్దు చేసి మీ భూములు మీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు ఆయన పుట్టినరోజు కూడా చేసుకోకుండా మీ రైతుల కోసం నేను చాలా శ్రమించి నేను ఈ మీటింగులు పెట్టి అంత కృషి చేశాను. తప్పక మీకు రద్దు చేసి మీ భూములు మీకు ఇస్తాను. పోలీసులు వాళ్ళు వస్తే ఇక్కడ నుంచి తరిమి కొట్టండి, ఇక్కడ నుంచి ఈ భూములు మీరు వ్యవసాయం చేసుకుని పండించుకొని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో మీటింగ్ పెట్టడం కానీ, రైతులని కన్విన్స్ చేయడం కానీ, రైతులకి అసలు ఏమీ చెప్పకుండా మీటింగులు పెడుతుంటే, పబ్లిక్ హీరింగ్లు అవి పెడుతుంటే మమ్మల్ని వెళ్లకుండా 30 సెక్షన్ అమలు పెట్టి మమ్మల్ని ఇళ్ళ దగ్గర పోలీసులు పెట్టి కాపలాలు వేసి వెళ్లకుండా చేయడం,
ఈ ఎక్కడైనా 10 మంది కూర్చొని మీటింగులు పెడుతుంటే మీటింగులు మాట్లాడుకోకుండా చేయడం ఎన్ని రకాలుగా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు మేము కలిస్తే మీకు నేను అధికారంలోకి వచ్చిన 4-5 నెలల్లో కమిటీ నుంచి మీకు న్యాయం చేకూరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మహానుభావుడు కలియుగ దైవం. మాఘ పౌర్ణమి సందర్భంగా కాకినాడలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారి సతీమణి మహాలక్ష్మి 1000 బంగారం వెండి పువ్వులతో సహస్ర పుష్పార్చన బాలహోమం విజయ్ శర్మ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ముందుగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులకు బాల త్రిపుర సుందరి దేవస్థానం చైర్మన్ పెద్ది రత్నాజీ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని నీరాజన మంత్రపుష్ప ఆశీర్వచనములు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నాగ మల్లేశ్వరరావు, అర్చకులు రాజా సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు ఆండాల్, ఉదయలక్ష్మి, రవి, వరలక్ష్మి, పుష్ప, సత్యవతి, కృష్ణారెడ్డి, సూరిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్గశిర పౌర్ణమి సందర్భంగా ఈరోజు సామూహిక కుంకుమ పూజలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులతోటి ఉచితంగా. ఈరోజు కాకినాడ శాసనసభ్యులు వారు మా చైర్మన్ గారు ధర్మకర్తలు అందరితో కూడా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము గిరి ప్రదక్షిణ కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా భక్తులు ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పౌర్ణమి రోజు ముఖ్యంగా శుక్రవారం అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క పౌర్ణమి పూజ చేయడం నిజంగా అందరూ చూస్తాం. కొంచెం రావడం లేట్ అయింది అనేది భావించద్దు. కానీ మీరందరూ కూడా మీ యొక్క పూజని ప్రారంభించి అందరూ కోరికలు అమ్మవారి దయతో అన్ని పూర్తవ్వాలని అన్ని కలగాలని ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా బాగుందని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఎక్కడ మన జిల్లాలో ఎక్కడ లేని కార్యక్రమం మన చైర్మన్ గారు రత్న గారు కమిటీ సభ్యులందరూ కూడా పౌర్ణమి పూజని ప్రారంభించడం 18 మందితో స్టార్ట్ చేసిన పూజ ఈరోజు 150 మందితో చేస్తారు. నిజంగా చాలా అభినందనీయం. తప్పకుండా ఆలయ సిబ్బంది కానీ ఈవో గారు అదేవిధంగా పూజారులు అదేవిధంగా ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరును మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన భక్తులందరికీ మరొకసారి నాకు నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పారిశుద్ధం, ప్రగతి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ శనివారం బయో లెగసీ మైనింగ్ కేంద్రం యంత్రం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కాకినాడ డంపింగ్ యార్డ్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, ఈ చెత్త అంతటినీ ఈ యంత్రం ద్వారా ప్రాసెసింగ్ చేయడం వల్ల డంపింగ్ యార్డ్ ప్రాంతం మొత్తాన్ని శుద్ధి చేయవచ్చని తెలిపారు. ఈ యంత్రం రోలింగ్ సిస్టమ్ ద్వారా చెత్తను ఉపయోగకర పదార్థాలుగా తయారు చేస్తుందని, దీన్ని మనం అమ్మడం వల్ల తిరిగి సంపదను సృష్టించవచ్చని, దేశంలోనే ఈ యంత్రాన్ని మొదటిసారిగా కాకినాడలో ప్రవేశపెట్టారని, కాకినాడ నగర ప్రజలు ఉత్సాహంగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. రోలింగ్ సిస్టమ్ కావడం వల్ల కన్వేయర్ బెల్ట్ మీద నుండి ఇనుము, గాజు వంటి వ్యర్థాలు వేరు చేసి తర్వాత ప్రైమరీ షెడ్డర్ అనే కోత యంత్రం ద్వారా ముక్కలు చేయబడి తరువాత స్థాయికి వెళ్తాయని, అనంతరం సెకండరీ షెడ్డర్ అనే కోత యంత్రం తిరిగి ముక్కలు చేసి కన్వేయర్ ద్వారా బ్రాయిలర్లోకి పంపిస్తుందని, అనంతరం ఉపయోగకర పదార్థాలుగా ఈ యంత్రం నుండి బయటకు వచ్చిన పదార్థాలన్నీ తిరిగి మనం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డంపింగ్ యార్డ్ మొత్తం శుభ్రం కావడానికి సుమారు సంవత్సర కాలం పడుతుందని, అయితే కొందరు స్థానికులు మళ్లీ ఈ ప్రాంతంలో చెత్త వేయడం వల్ల తమ ప్రయత్నానికి విఘ్నం కలుగుతుందని తెలిపారు. కనుక స్థానికులు చెత్తను తడి, పొడి, హానికర వ్యర్థాలుగా విడదీసి పారిశుధ్య కార్మికులకు అందిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ అంటే సంజయ్ నగర్ దగ్గర డంపింగ్ యార్డ్కి మనం రావడం జరిగింది. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎంపీ మేడం, మినిస్టర్ సార్, కార్పొరేటర్స్ అందరూ స్టార్టింగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాకినాడ కార్పొరేషన్కి. డంపింగ్ యార్డ్ ఈ ప్లేస్ నుంచి తీయడం. సో మనం దీనికోసం బయోమైనింగ్ ఈ ప్రాసెస్ ద్వారా ఈ లెగసీ వేస్ట్ మనం ప్రాసెస్ చేస్తున్నాము. గత 4 months నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు వెనక చూడొచ్చు ఒక పెద్ద మషిన్ అదే కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మషిన్ అంటే దీంట్లో మనం ఈ లెగసీ వేస్ట్ అంటే డంపింగ్ యార్డ్లో ఉన్న వేస్ట్ దీంట్లో
పెడితే ఆటోమేటిక్గా దీంట్లోనే సెగ్రిగేషన్ అయి ఒకవైపు వెట్ వేస్ట్ అంటే కంపోస్ట్, తయారైన కంపోస్ట్, మరి ఒకవైపు రెఫ్యూజ్ డిరైవ్ ఫ్యూయల్ అంటే RDF, అదే మనం ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాము. ఈ కంపోస్ట్ మనం ఇంటికి లేకపోతే దగ్గర ఉన్న రైతులకి మనం అమ్ముతాము. అలాగే రెఫ్యూజ్ డిరైవ్ ఫ్యూయల్ ఇది మన దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్కి, అక్కడ లేకపోతే ఇంకా MRF సెంటర్కి, అక్కడ కూడా ఇంకా లేకపోతే మన రోడ్స్లో కూడా అంటే BT రోడ్స్లో కూడా కలిపేసి మనం వాడదాం. ఇట్లాంటి చేస్తే ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి స్లోగా తగ్గించి ఒక 1 to 1.5 ఇయర్స్లో ఈ డంపింగ్ యార్డ్ కూడా క్లియర్ అవుతుంది. పబ్లిక్ కూడా గమనించాలి, మీరు సెగ్రిగేషన్ చేయకపోతే అంటే మీరు తడి చెత్త పొడి చెత్త చేయకపోతే ఇలాంటి హీప్స్ కాకినాడలో ఎక్కడ చూస్తే కాకినాడలో ఇలాంటి హీప్స్ తయారవుతాయి. ఎక్కడ చూస్తే ఈ తడి చెత్త పొడి చెత్త లేకపోతే మన ఈ చెత్తతోనే కొండలు తయారవుతాయి. అప్పుడు మీరు దయచేసి తడి చెత్త పొడి చెత్త మాత్రమే మన వర్కర్కి ఇస్తే ఆ చెత్త ఇక్కడికి రాదు. అప్పుడు బయో లెగసీ మైనింగ్ మషిన్ ఈరోజు మన గత ఒక 1 వీక్ నుంచి ఇక్కడ పెట్టాము. అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ పెట్టలేదు. రోలింగ్ సిస్టమ్ ద్వారా ఈ మషిన్ లెగసీ వేస్ట్కి ప్రాసెస్ చేస్తున్నాము. ఈ ఒక కంపెనీ అంటే ఆల్రెడీ ఒక మంచి కంపెనీ, ఆల్రెడీ చెన్నైలో వాళ్ళు పనిచేస్తున్నారు, బట్ కానీ వేరే మెథడ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం కాకినాడలో వాళ్ళు చూస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఉన్న పబ్లిక్ నుంచి మోటివేషన్ వాళ్ళు చూసుకొని, అంటే పబ్లిక్ నిజంగా మనం ప్రెషర్ పెడితే, నిజంగా మనం మోటివేషన్ ఇస్తే పబ్లిక్కి వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. ఈ మషిన్కి కెపాసిటీ అంటే 1000 tons పర్ డే వేస్ట్ ప్రాసెస్ అవుతుంది. అంటే 1000 tons ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఒక్క డేకి ఖాళీ అవుతుంది. మన దగ్గర ఇక్కడ ఉన్న వేస్ట్ 2 lakh metric tons టోటల్ ఉంది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాధి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురానికి మహారాష్ట్ర నుంచి అధికంగా భక్తులు తరలివస్తున్న కారణంగా పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, వైద్య, దేవాదాయ శాఖల అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పిఠాపురంలో ఆయన విషయమై మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం వంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గత 10-11 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మన రాష్ట్రంలో లాక్డౌన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాస్కులు ఇటువంటివన్నీ కూడా పంపిణీ చేసి ఆ రోజున ఫస్ట్ స్టేజ్లో అరికట్టడం జరిగింది. మరలా మహారాష్ట్రలోని ఇంకా ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజున మళ్ళా కరోనా సెకండ్ ఫేజు విజృంభిస్తున్న సమయంలో మన పిఠాపురంలో కూడా మహారాష్ట్ర నుంచి ఎంతోమంది భక్తులు శ్రీపాద వల్లభ టెంపుల్కి ఎంతోమంది భక్తులు రావడం, వీరందరినీ కూడా ఎంతోమంది కొంత కట్టడి అక్కడ ఉండే డిపార్ట్మెంట్ ద్వారా బయట నుంచి వచ్చి రాష్ట్రాల వాళ్ళకి రావద్దని, వచ్చిన చదువుకు జాగ్రత్తలు తీసుకునే దిశగా ఈ రోజున ఎన్నో ప్రక్రియలు స్టార్ట్ చేశాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మొన్న ఫస్ట్ పేజ్లో ఏదైతే లాక్డౌన్ ద్వారా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం ద్వారా, శానిటైజర్ మెయింటైన్ చేయడం ద్వారా ఏదైతే మీరందరూ కూడా ఈ పిఠాపురంని మనం కరోనా మహమ్మారి నుంచి ఆ రోజున ఎలాగైతే బయటపడ్డామో, మళ్ళీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, శానిటైజర్ చేసుకోవాలి. 10 మందితో కూడుకున్న విధంగా మనం ఉండకుండా, గుంపుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్త తమరే తీసుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి పిఠాపురం ప్రజానికానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ మాస్క్ ధరించాలి. అలాగే శానిటైజర్ వాడుకుంటూ ఊరికే పబ్లిక్లోకి ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా ఉండి మనమే దీన్ని నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాము. దీని మీద ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి దీని మీద ఒక నిర్ణయం మంచి ఎక్కడ కూడా కరోనా వ్యాప్తి చెందకుండా శానిటేషన్ పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు చేసే విధంగా మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం అధికారుల ద్వారా, ఈ యంత్రాంగం ద్వారా మనం చేసుకుంటాం. మనకు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటాం.
కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి 5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జై రామారావుపేటలో గల దర్గాలో అజ్మీర్ ఖాజా జెండా వద్ద నిర్మించిన గంధోత్సవంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం కరోనా ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు బషీరుద్దీన్, వల్లీ భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జయరామారావుపేట మసీదు రావడం జరిగింది. ఇక్కడ జెండా పండుగకి గంధోత్సవానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పోయిన సంవత్సరం కరోనా వల్ల అటెండ్ అవ్వకపోవడం జరిగింది. మళ్ళా దయవల్ల ఈరోజు ఇక్కడ రావడం, జెండా పండుగలో పాల్గొనడం చాలా అదృష్టం. క్రమం తప్పకుండా గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రావటం, ఈ జెండా పండుగలో పాల్గొనడం, ఇక్కడ పెద్దలందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయిగా వస్తుంది. అజ్మీర్ దర్గాకి సంబంధించినటువంటి ఈ యొక్క జెండా పండుగకి ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తూ కాకినాడలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం సోదరులందరికీ కూడా ఇప్పుడు అండగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు ఇప్పటివరకు 5 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీస్కి వివిధ రకాలుగా ఖర్చు పెట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో. అదేవిధంగా మాటిస్తున్నాం, రాబోయే సంవత్సరాల కాలంలో ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి షాదీఖానాలు కానీ, ఖబర్స్థానాలు కానీ, అదేవిధంగా మదర్సాలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున బాగా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయంలో భాగంగానే సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేప్పటి వరకు ఒక సంవత్సరాల కాలంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు ఇక్కడ రావడం, ఈ యొక్క జెండా పండుగలో పాల్గొనడం, గంధోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పెద్దపురంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కిసాన్ మేళా నిర్వహించబడింది. ఈ కిసాన్ మేళా కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు పి దేవుళ్ళు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పి దేవుళ్ళు మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలని పేర్కొన్నారు. ఇక చిరు ధాన్యాల పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. తదుపరి పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎస్ త్రిమూర్తులు ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే విధంగా వివిధ వ్యవసాయ పంటలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కూలీల ఖర్చులను అధిగమించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాణ్యమైన విత్తనాలతో పాటు నూతన పరికరాలు, పనిముట్లు కూడా రాబోయే కాలంలో రైతులకు అందుబాటులోకి వస్తాయని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు మాధవరావు, ఉద్యాన సంచాలకులు డాక్టర్ రామ్మోహన్ రావు, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై జ్యోతిర్మయి, రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ సంచాలకులు పి నాగచారి, పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సభ్యులు, వివిధ పంటలకు సంబంధించిన ప్రధాన శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 10న జరగనున్న పిఠాపురం మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామరస్యంగా జరిగే విధంగా ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ ఎన్నికల సిబ్బంది అయిన పీఓలు, ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. మనకి పురపాలక సంఘం సాధారణ ఎన్నికలకు సంబంధించి 10వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పీఓస్, ఏపీఓస్ శిక్షణా తరగతులు మన మున్సిపల్ కళ్యాణ మండపంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిబ్బందితో శిక్షణా తరగతులు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి టౌన్లో మొత్తం 55 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి 9వ తారీఖున వీళ్ళందరికీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మన ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా 10వ తారీఖు సాయంత్రం కూడా ఇక్కడ మొత్తం వాళ్ళు నిర్వహించినటువంటి ఆ పోలింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్ఓవర్ చేసి స్ట్రాంగ్ రూమ్కి హ్యాండ్ఓవర్ చేయవలసి ఉంది. వీళ్ళందరినీ కూడా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో చేయించడానికి వీళ్ళందరూ కూడా కృషి చేయించవలసిందిగా పోలింగ్ సిబ్బందిని అందరినీ కోరుకుంటున్నాం. అదే రకంగా సెక్షన్లో వారికి ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళ మాస్టర్ ట్రైనీస్ ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయించుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాం. అదే రకంగా వాళ్ళకి హ్యాండ్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అన్నీ కూడా డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ దాంట్లో గైడ్లైన్స్ ఉన్నాయి. అది 2వ శిక్షణ తరగతి 6వ తారీఖున ఉంది కాబట్టి
ఈ 6వ తారీఖు వచ్చేలోగా దాంట్లో ఉన్నటువంటి హ్యాండ్బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా పరిశీలించి ఇంకా ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే 6వ తారీఖులో ఉన్నటువంటి శిక్షణా తరగతిలో వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది. శ్రీ భావనారాయణ స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాఘమాసం 3వ ఆదివారం తిరునాళ్లకు వచ్చే భక్తులకు భారీ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు తెలిపారు. ఇక కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ప్రతి ఆదివారం తిరునాళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా స్వామివారు 3వ ఆదివారం జన్మించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. దాంతో 3వ ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు తెలిపారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అన్నప్రసాద వితరణకు అవసరమయ్యే కిరాణా, కూరగాయలు వంటి పాత్రలను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పుల్ల ప్రభాకర్, పుల్ల చక్రధర్, పుల్ల ధర్మరాజు, పుల్ల సురేంద్ర, పుల్ల నారాయణరావు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి మాఘమాస ఉత్సవాలు 2 వారాలు పూర్తయి 3వ వారంలోకి ప్రారంభమైంది. రేపు విశిష్ట ఆదివారం 3వ ఆదివారం భావనారాయణ స్వామి పుట్టినరోజు. సుమారుగా 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా గ్రామ పెద్దలు. అలాగే ముఖ్యంగా దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారుగా 50,000 మందికి కూడా అన్నప్రసాద వితరణ చాలా క్రమశిక్షణ పద్ధతిలో ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఉదయం 8 గంటల నుంచే స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని మా యొక్క పెద్దలు గౌరవ సర్పంచ్ గారు శీలం నాగేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ గారు, అలాగే అన్నదాన కమిటీ ఈ నిర్వహించే భక్తులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి రేపు రాబోయే 50,000 మంది భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ ఎక్కడా తొక్కిసలాట లేకుండా జరిగే విధంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి. అలాగే ఈ యొక్క పురాతనమైన దేవాలయంలో కల్లా మా సర్పవరం దేవాలయం ఒకటి, మా భావనారాయణ స్వామి దేవాలయం ఈ గ్రామంలో పుట్టడమే మేము ఒక అదృష్టం చేసుకున్నాం. అలాగే ఈ గ్రామాన్ని మాకు ఈ భావనారాయణ స్వామి భక్తులుగా ఈ గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి, గ్రామంలో ప్రజలందరూ కూడా భావనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా యావత్ సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా గాంధీనగర్ పార్క్ క్షత్రియ పరిషత్ కమ్యూనిటీ హాల్ పక్కన ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ఫుడ్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ గోడి సత్యవతి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు, ఐతాబత్తుల రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓపెన్ చేశారు అవుట్లెట్. గవర్నీలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ బ్రదరు గణపతి గారు, ఇంకా ముఖ్యమైన నాయకులు కాకినాడ నగరంలో ఉన్న నాయకులందరూ వచ్చి ఓపెన్ చేశారు. కాకపోతే అమూల్ ప్రోడక్ట్ కోసం ఆయన చాలా కూలంకుషంగా తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో అమూల్ ప్రోడక్ట్తో పాటు అన్ని పాలు, పెరుగు అన్నీ కూడా రాబోతున్నాయి. దీన్ని కాకినాడ నగరం అంతా విస్తరించాలని ఆయన మరీ దగ్గర నుంచి తెలుసుకున్నారు. దీంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని అందరూ కూడా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ముందుగా కుంతి మాధవ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణ గావించారు. అనంతరం విద్యుత్ అలంకరణ, విచిత్ర వేషధారణ, తప్పిడిగుళ్ళు మరియు బాణాసంచ నడుమ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథోత్సవం కుంతి మాధవస్వామి గుడి వద్ద నుంచి ఉప్పాడ సెంటర్ వరకు సాగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని కుంతి మాధవస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణామూర్తి, ప్రధాన అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు, చక్రవర్తుల నరసింహాచార్యులు, కంచర్ల రాంబాబు, బోనం పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. కుంతి మహోత్సవాల ఆలయంలో 21వ తేదీ నుండి కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున విశేషించి స్వామివారి రథం మీద ఊరేగుతూ గ్రామంలో అంతా కూడా పర్యటిస్తాడు. అంచేత భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారిని, అమ్మవారిని కూడా దర్శించుకుంటూ బాణాసంచ బేణమేళాలతో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర భోగభాగ్యం పొందరిస్తున్నారు. అలాగే తర్వాత ఆదివారం నాడు
28వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకి స్వామివారి సన్నిధానంలో ఆలయంలో శ్రీ పుష్పయాగ మహోత్సవం కూడా వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి అమ్మవారి కృపకు పాత్రలై అష్టైశ్వర్య భాగ్యం పొందుతారని చూస్తూనే కోరుతున్నాను. ఎంతో పురాతన చరిత్ర కలిగిన బంగారు పాప ఆలయంగా పిలువబడే బషీర్ బీబీ దర్గాలో జరుగుతున్న ఉరుసు గంధోత్సవంలో మతాలకు అతీతంగా భక్తులు పాల్గొనాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలాపేట దగ్గర పొన్నాడ గ్రామంలో వెలిసి ఉన్న బషీర్ బీబీ దర్గా బంగారు పాప అమ్మవారి 66వ ఉరుసు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహకార శాఖ మాత్యులు కురసాల కన్నబాబు తండ్రి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ వెలిసి ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దర్గా వేసి ఉన్నదని, ఇది చాలా పురాతనమైందని, భక్తులు అన్ని ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ 3 రోజులు స్థానిక ముజావర్ల ఆధ్వర్యంలో ఉరుసు జరుగుతుందని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కుబడులు తీర్చుకుని వెళ్తారని, బషీర్ బీబీ అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా దూర ప్రాంతాల వారికి కూడా చాలా నమ్మకమని, ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వడ్డీ మణికుమార్, కాకినాడ రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీం భాషా, కర్రీ చక్రధర్, వాసిరెడ్డి రవి, ఎన్ శ్రీనివాస్, దర్గా ముజావర్లు షేక్ బషీర్, షేక్ ఇమాం వలీ, షేక్ పీర్ మహమ్మద్, షేక్ నాద్ అలీ భాషా, షేక్ బడేసా సాహెబ్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ బషీర్ బీబీ అవలియా ఉరుసోత్సవంలో 66 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. స్థానిక ముజావర్ల అధ్యయనంలోనే ఈ ఉరుసోత్సవాలు జరుగుతున్నవి. ఈ ఉరుసోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విచ్చేయుదురు. ఇక్కడ కరెంటు యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి మినిస్టర్ గారికి గత సంవత్సరం తెలియజేశాం. వెంటనే ట్రాన్స్ఫర్ వహించారు. కరెంటు యొక్క ప్రాబ్లం లేకుండా ఉన్నది. మా యొక్క విన్నపం మన్నించి దర్గా సరిపోయిన పునర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకొనిస్తున్నాము. బషీర్ బీబీ అవలియా దర్గాకి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి గత 2-3 సార్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ దర్గాలో ఈ గంధోత్సవం ప్రతి సంవత్సరం 3 రోజులు అక్కడ జరుపుతారు. చాలా ఘనంగా జరుపుతారు. ఇక్కడ ఇంత ఘనంగా జరపడం మనకు చాలా ఆనందం. అంతేకాదు హిందూ ముస్లిం సామరస్యానికి ఈ దర్గా ప్రతీక. వారు బీబీ అవలియా అంటారు, మనం బంగారు పాప అంటాం. బంగారు పాప అమ్మతలకి భక్తితో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఆవిడ కొలుసుకుంటారు. ఆవిడ వరాలు అడుగుతారు. ఆవిడ దయతో ఆ వరాలు ప్రసాదించినప్పుడు మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన దర్గా. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ దర్గా అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని, కన్నబాబు ద్వారా ఈ కృషిలో పాటుపడతామని చెప్పి మీకు హామీ ఇస్తాను. మీకు ఈ దర్గా విషయంలో ఏ విషయమైనా ఉంటే కన్నబాబు దగ్గరికి వస్తే తప్పకుండా మీకు ఈ పనులు పూర్తి చేయించి ఏర్పాటు చేస్తాను. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, దర్బాబు గారు, అలాగే కన్నబాబు గారు ఉన్నారు. ఇద్దరు కూడా ఈ దర్గా విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆ విషయం తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పడం కాదు. ఏమైనప్పటికీ హిందూ ముస్లిం ఐక్యతకి ఈ దర్గా పాటుపడుతుంది కాబట్టి ముస్లిం సోదరులందరికీ, హిందూ సోదరులకు కూడా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. పెద్దాపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెల 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 16వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సయ్యద్ అమీనా బీబీ తన వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన భర్త మాజీ కౌన్సిలర్ కరీం జానీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 2వ దఫా తిరిగి తనకు అవకాశం కల్పిస్తే వార్డును మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని వైసీపీ అభ్యర్థి సయ్యద్ అమీనా బీబీ పేర్కొన్నారు. అభ్యర్థిగా మా ఆవిడ అమీనా సయ్యద్ బీబీ అమీనా గతంలో కౌన్సిలర్గా పోటీ చేసింది. ఇప్పుడు కూడా మాకు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు, దౌలూరు దొరబాబు గారు ఆధ్వర్యంలో మేము ఈ వార్డులో మళ్ళీ పోటీ చేస్తున్నాం. 16వ వార్డు ఈ అభివృద్ధికి గతంలో చేసిన దానికన్నా ఇంకా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో అన్ని కార్యక్రమాలు అందరికీ అందేలాగా కృషి చేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ 16వ వార్డు అభ్యర్థిగా మాకు నగ్గించి ప్రజలందరూ తోడ్పడాలని కోరుతున్నాను.
విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకత, ఆలోచన శక్తిని వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని పిఠాపురం నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ అఫ్రోజ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ప్రాంగణంలో గల నారాయణ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. నారాయణ స్కూల్ ఏజీఎం రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో చిన్నారులు రూపొందించిన ప్రయోగాలు, ప్రాజెక్టులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అఫ్రోజ్ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. I would like to say a few words about the Science Expo and academics in our school. Today our school conducted Science Expo. It's really so amazing. I thought so many things from this. I really learned so many new things. Everything is related to our academics. I learned about Raman effect and so many things. Narayana E-Techno School is really good for IIT and NEET students. They daily conduct CDF test and JEE test for us. They always teach us new things. The teachers really take good care of us. They are really good for us. They explain everything for us. And foremost, I would like to convey a very happy National Science Day. Today I am very privileged to speak about importance of National Science Day. Sir C.V. Raman, a world-renowned physicist, was born on November 7, 1888 at Tiruchirappalli in Tamil Nadu. His father was a lecturer in physics and maths. He studied at St. Aloysius Anglo-Indian High School, Visakhapatnam and Presidency College, Madras. In 1904, he obtained a degree from the University of Madras, where he stood first and won the gold medal in physics. In 1907, he completed the M degree in the University of Madras with highest distinction. From 1907 to 1933, he worked in Kolkata at the Indian Association for Cultivation in Physics, in doing research of various topics in physics. On February 28 and 1928, Raman led the experiment with the Indian physicist K.S. Krishnan in the scattering of light, when he discovered what now is called the Raman effect. For his contribution in the field of science, Sir Raman was awarded with the Nobel Prize in Physics in the year 1930. By celebrating this day as National Science Day, we show our dignity and respect to the Indian famous physicist for his contribution in the field of science. Dear friends, let us take our Sir C.V. Raman as our great source of inspiration and invent many new things. Thank you for giving this opportunity to teachers, Principal Ma'am and Murthy Sir. Thank you. Good morning to one and all. This is from Narayana School Pittapuram branch. As we have conducted a science expo in our branch today, my students to related this, their inner experiments are there, their creativity have come out due to this, and we are very proud that we are giving the academics in a best level to all the students. I thank to all the staff members, all my parents, and as well as supporting us in a very good way to bring out the students in a different manner. And in this same way only we are going to conduct a very good academics and very good talents from the students outside. Thank you one and all. Thank you very much. వ్యక్తిత్వ వికాస అంతర్జాతీయ సేవా సంస్థ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ ప్రదేశాల నుంచి నూతన కార్యవర్గ సభ్యులకు నాయకత్వ లక్షణాలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మాజీ జాతీయ అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి శ్రీధర్, కేవీరావు, డాక్టర్ మురళీమోహన్ రావు, రాహుల్, జోన్ డైరెక్టర్లు అనిరుద్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వినోద్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు నాయకత్వ లక్షణాలు కలిగిన యువత ఎంతో అవసరమని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని నేర్చుకున్న అంశాలను దేశ ప్రగతికి తోడ్పడే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జేసీఐ కాకినాడ పోర్ట్ నిర్వహించగా జేసీఐ కాకినాడ స్మార్ట్, జేసీఐ కాకినాడ క్విన్స్, జేసీఐ కాకినాడ మైల్ స్టోన్స్ తమ సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో జోన్ ఆఫీసర్లు సురేఖ, హరీష్, ప్రాజెక్ట్ అడ్వైజర్ మోహన్ కుమార్, ప్రెసిడెంట్లు చక్క భద్రం, తేజేష్, ప్రవళిక, చంద్రరావు, సీనియర్ సభ్యులు ఆనంద్, శ్రీనివాస్, వైదేహి, కవిత, పాండే పవన్, సతీష్, భూశంకర్, కార్యదర్శులు సంతోష్ కుమార్, రమ్య, శ్రీధర్, సతీష్, రవితేజ, ఆకాష్, ప్రతిమ, వరలక్ష్మి, అనిరుద్, సాగర్, రమేష్, కృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కాకినాడలో జేసీ ఇండియా జోన్ 4 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లామ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ ఇక్కడ జరుగుతోంది డి కన్వెన్షన్లో. సో ఈ లామ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 65 చాప్టర్లు ఉన్నాయండి జేసీఐ ఇండియాకి, అలాగే జేసీఐ ఆంధ్రప్రదేశ్కి. 65 చాప్టర్లోనూ ప్రతి సంవత్సరం నూతనంగా నాయకుల్ని ఎన్నిక చేసుకుంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, డైరెక్టర్స్ లాంటి వాళ్ళని. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం వాళ్ళు ఏ విధంగా సేవ చేయాలి సమాజానికి, ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడానికి, వీటిలన్నిటికీ కూడా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది 2 days. సో దీనికి నేషనల్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ఈవీపీ, వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజులు కూడా ఆర్గనైజేషన్ అర్థం చేసుకోవడంతో పాటు సమాజంలో ఉన్న సమస్యలు మనం ఏ విధంగా తెలుసుకోవాలి, తెలుసుకున్న వాటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా వెతకాలి, సో వాటి పట్ల ఆఫీసర్స్ అందరూ, ఈ నాయకులందరూ ఏ విధంగా పనిచేయాలనే దాని గురించి జరుగుతుంది. సో 65 చాప్టర్ల నుంచి చాలామంది వచ్చారు ఇక్కడ, దాదాపు 200 మంది నాయకులు ఈరోజు ఇక్కడ ఉన్నారు, యువ నాయకులు. సో యువతుల్ని ఒక వ్యక్తుల నుంచి శక్తులుగా తీర్చిదిద్దే ఆర్గనైజేషన్ జేసీఐ. వీళ్ళందరినీ మంచి మార్గంలో పెట్టడానికి ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుందని, అలాగే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న జేసీఐ కాకినాడ పోర్ట్, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న క్వీన్స్, మైల్ స్టోన్, స్మార్ట్ చాప్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ పర్టికులర్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి, నా పేరు జేసీఐ సెనేటర్ అనిరుద్ సిస్లా. నేను జోన్ డైరెక్టర్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నాను జోన్ 4 జేసీఐ ఇండియాకి. ఈరోజు కాకినాడ జేసీస్ మొత్తం 4 లాంలు కలిపి లార్డ్స్ అనే ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్నాం. దాదాపుగా ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాతన కాకినాడ జేసీస్ ఒక 2 రోజులు 2 day రెసిడెన్షియల్ ఈవెంట్ని ఒప్పుకోవడం, అలాగే ఈరోజు డీ కన్వెన్షన్లో చాలా గ్రాండ్గా జరగడం, దాదాపుగా 200 మంది నాయకులు రావడం ఆల్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా జరగడానికి ఈ 4 లాంల యొక్క ప్రెసిడెంట్లు, వాళ్ళ మెంబర్స్ చాలా హెల్ప్ చేశారు. మై స్పెషల్ అప్రిషియేషన్స్ టు దెమ్. థ్యాంక్ యూ. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణయుగాన్ని తలపించే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ఎస్సీజెడ్ బాధితుల భూములు తిరిగివ్వడం పట్ల మంత్రి కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బాలా త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ. కాకినాడ ప్రజలు తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి ఇచ్చి పారిశుద్ధ కార్మికులకు సహకరించాలి. డంపింగ్ యార్డ్లో బయో లెగసీ మైనింగ్ యంత్రం పనితీరును పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.